నమస్తే బాస్. నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి మన గల్లీలో అంతెందుకు మన సిటీలోనే పరిచయం అవసరం లేదు. నమస్కారం కుక్కల యాక్టివిస్ట్ గారు. కుక్కల యాక్టివిస్ట్ కాదు, ఏనిమల్ యాక్టివిస్ట్. దేశంలో ఉన్న జంతువులన్నీ వాటి మీద హింస జరిగినప్పుడు అవి అంతరించిపోతున్నప్పుడు మా కోసం ఏనిమల్ యాక్టివిస్టులు అత్తరు కావచ్చని చూస్తుంటాయి. కానీ మీరు ఓన్లీ వీధి కుక్కల గురించి మాత్రమే రెస్పాండ్ అవుతారు. అన్ని జంతువులకు చివరికి మిగిలేది మోసం, అసంతృప్తి. ఇది మీరు ఏనిమల్ యాక్టివిస్ట్ ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఇంటింటికి డిష్ యాంటీనాలు, సెల్ ఫోన్ టవర్ల వల్ల పక్షుల జాతులు అంతరించిపోతున్నాయి. అడవిలో దంతాల కోసం ఏనుగులని, చర్మాల కోసం సింహాలని, పులులని చంపి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. విషం కోసం పావులని, అరుదైన రకానికి చెందిన తావేళ్లని స్మగ్లింగ్ చేస్తున్నారు. అంతెందుకు గోమాతలని స్లాటర్ హౌస్కి తీసుకుపోయి స్లాటర్ చేస్తున్నారు. అవన్నిటి మీద స్పందించే టైం మాకేడుంటది? మేము ఓన్లీ కుక్కల మీదనే స్పందించుతాం. అయినా మీకు అన్ని జంతువుల మీద లేని ప్రేమ ఓన్లీ ఈ వీధి కుక్కల మీదనే ఎందుకని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వీధి కుక్కలు కూడా జంతువులే కదా, వాటి మీద ఎందుకు ఉండకూడదని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు చెప్పిన ఈ వీధి కుక్కలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఎంతో మంది చిన్న పిల్లలని ఇవి కరుస్తున్నాయి. పెద్దవాళ్ళు కూడా వీటి బారిన పడుతున్నారు. కరెక్ట్ టైంకి వ్యాక్సిన్ తీసుకోవాలని తెలియక ర్యాబీస్ వచ్చి చచ్చిపోతున్నారు అని ఎవరు చెప్పిళ్ళు? సర్వే వివరాలు కరెక్ట్గా తెలుసుకోకుండా మాట్లాడకండి. ఓన్లీ 2024 5,19,704 మంది చిన్నపిల్లలు కుక్క కాటుకు గురైళ్ళు అని నేను చెప్పట్లేదు, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తుంది. ఇక అన్ని ఏజ్ వాళ్ళని కలుపుకుంటే 21,95,122 డాగ్ బైట్ కేసెస్ నమోదైనాయి. అందులో 37 మంది ర్యాబీస్ వచ్చి చచ్చిపోయిళ్ళు. ప్రతి సంవత్సరం ర్యాబీస్ వల్ల చనిపోయే వారిలో 30 నుండి 60% చిన్నపిల్లలే ఉంటున్నారని WHO రిపోర్ట్ చెప్తుంది. మీరు కనీసం ఇందులో ఒక్క చిన్న పిల్లగానైనా బతికించగలుగుతారా? ఆ తల్లిదండ్రులకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? చిన్న పిల్లలని సరిగ్గా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ఇలా పడితే అలా రోడ్ల మీద వదిలేస్తే ఎలా? చీమ పుట్టలో వేలు పెట్టి కుట్టమంటే కుట్టదా? సార్, మీలాంటి ఉన్న వాళ్ళకి కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, వాటికి గేట్స్ ఉంటాయి. కానీ మధ్యతరగతి ప్రజలందరికీ మీలాగా కాంపౌండ్ వాల్స్, వాటికి గేట్స్, ఫెన్సింగ్లు ఉంటాయి కదా. వాళ్ళ పిల్లలు వచ్చి రోడ్ల మీదనే కదా ఆడుకోవాల్సింది. మీ ఇంట్లోకి వచ్చి ఆడుకుంటే మీరు ఊకోరు కదా. కనీసం రోడ్ల మీద తిరిగే స్వేచ్ఛ కూడా లేనప్పుడు ఇక జైల్లో ఉన్నట్టు ఇంట్లోనే ఉండాలనా సార్? చూడండి, మీరు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒక ఏనిమల్ యాక్టివిస్ట్గా అన్ని జంతువులను ప్రేమించడం, వాటి రైట్స్ కోసం పోరాడడం మా బాధ్యత. చూడండి కుక్కల యాక్టివిస్ట్ గారు, ఇవి ఏందో గుర్తున్నాయా? ఎందుకో గుర్తులేవు. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ పోస్టులు, వారం కింద వరకు పెట్టిన పోస్టులన్నీ నా మైండ్లో అట్లనే ఉంటాయి. మటన్ కర్రీ విత్ పూరి, ఆసమ్ కాంబినేషన్, ఇది నా ఇన్స్టాగ్రామ్ పోస్టు. తెలంగాణ బగారా రైస్, స్పైసీ చికెన్ కర్రీ, మ్యాచ్ మేడ్ ఇన్ హెల్, ఇది నా ఫేస్బుక్ పోస్టు. అవుట్ సైడ్ రైనింగ్, ఇన్సైడ్ స్పైసీ పోర్క్ కర్రీ, ఇది వాళ్ళ నా వాట్సాప్ స్టేటస్. పోర్కులో ఆర్ రాయడం మర్చిపోయినా. మరి ఇవన్నీ జంతువులు కావా సార్? వాటికి రైట్స్ ఉండయా? మనుషులకు ఎటువంటి హాని చేయని మేకను, కోళ్లను, పందులను చంపి తింటున్నారు మీరు. మనుషులని, మళ్ళీ అందులో చిన్న పిల్లలని కరుస్తున్న ఈ కుక్కల మీదనే మీరెందుకు పోరాటం చేస్తున్నారు? అంటే మేకలు, కోళ్ళు, పందులు, ఆవులు ఇవేం ఏనిమల్స్ కాదా? ఏలియన్సా? చూడండి మిస్టర్, మీరు వివరం తెలియకుండా మాట్లాడుతున్నారు. మీరు వీధి కుక్కల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మీ ఇంట్లో ఏ కుక్కను పెంచుకుంటున్నారు? ఒక్కటి కాదు, మా ఇంట్లో 4 కుక్కలున్నాయి. మా కొడుకు డాబర్ మ్యాను, మా బిడ్డ జర్మన్ షెపర్డ్, మా భార్య కాకర్ స్పానియలు, ఇక నేను గోల్డెన్ రిట్రీవరు. నెలకు మీకు ఈ 4 కుక్కలకి ఎంత ఖర్చు వస్తుంది? ఈజీగా 30 నుండి 40 వేల ఖర్చు వస్తుంది. ఇది కాకుండా ఆ కుక్కలను చూసుకునే వ్యక్తికి ఎక్స్ట్రాగా 10,000 జీతం కూడా ఇస్తాం. మీరు ఈ 4 కుక్కలకు పెట్టే ఖర్చుతోని ప్రతి నెల 100 స్ట్రీట్ డాగ్స్కి షెల్టర్ ఇవ్వచ్చు అన్న విషయం మీకు తెలుసా? చూడు బ్రదర్, వీధి కుక్కలను చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. మరి వాళ్ళు చూసుకుంటాంటేనే మీరు మధ్యలోకి వచ్చి వాళ్ళని చూసుకొని ఇస్తలేరు కదా. మీరు మీ పైసలతోని మంచి మంచి ఇంపోర్టెడ్ డాగ్ బ్రీడ్స్ని పెంచుకుంటారు. మీరు మీ కాంపౌండ్ బయటికి వస్తే కార్లలో తిరుగుతారు. బయట మామూలు ప్రజల సంగతి ఏంటి సార్? సో ఫ్రెండ్స్, ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ మీద ఇదొక చిన్న స్పూఫ్. మన వీడియో ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు. ఎవరైనా కానీ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసేటప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా తెలిసి ఉండాలి. కుక్కలు సొంతంగా వేటాడడం ఎప్పుడో మర్చిపోయినాయి.
వాటిని మనం డొమెస్టిక్ యానిమల్స్గా మార్చినాం కాబట్టి అవి మనం వేసే ఆహారం మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. ఉన్న వాటికి ఆహారం దొరకనప్పుడు అవి ఇంకా పిల్లలను కంటే వాటికి ఆహారం ఎక్కడి నుండి దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్న కుక్కలన్నింటినీ స్టెరిలైజ్ చేసి వాటిని ఖచ్చితంగా మళ్ళీ షెల్టర్ రూమ్స్కి అయితే తరలించాలి. ఎంతో మంది స్ట్రీట్ డాగ్స్ కోసం రోడ్లపైకి వచ్చిన వాళ్ళు ఇంట్లో పోయి చూసినాం అనుకో, వాళ్ళ ఇంట్లో బ్రీడ్ డాగ్సే ఉంటాయి. వాటి మెయింటెనెన్స్ చాలా హై ఉంటుంది. లో మెయింటెనెన్స్, అసలు మెయింటెనెన్స్ లేని స్ట్రీట్ డాగ్స్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. ఏది మిగులుతా అది వేసినాం అనుకో అవి తిని బతుకుతాయి. ఇక ఈ జంతు ప్రేమికులు ఓన్లీ కుక్కల గురించే బయటికి రాకుండా మన సమాజంలో కావచ్చు లేకుంటే అడవులల్లో చాలా జంతువుల పైన అన్యాయం అయితే జరుగుతుంది. వాటి మీద కూడా పోరాడాలి. ఇంకా వీళ్ళందరూ కలిసి కుదిరితే ఆ కుక్క కాట్ల వల్ల చనిపోయిన చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.